ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమవందనాలు చెల్లిస్తున్నాం. ప్రియులారా, ఈ సమయంలో సంఖ్యాకాండం 23వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం మొదటి వచనము నుండి. అప్పుడు బిలాము, ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను కట్టించి ఇక్కడ 7 కోడెలను 7 పొటేళ్లను సిద్ధపరచుమని బాలాకుతో చెప్పాను. ప్రభునందు ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, సంఖ్యాకాండం 23వ అధ్యాయం 24వ అధ్యాయం ఈ 2 అధ్యాయాలను బిలాము ప్రవచనాలు అని అంటారు. బిలాము ప్రవచనాలు. సో 23వ అధ్యాయములో ఇశ్రాయేలు ప్రజల యొక్క గొప్పతనమును గూర్చి దేవుడు బిలాము ద్వారా ప్రవచించాడు. 24వ అధ్యాయములో మెస్సియా యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క గొప్పతనమును గూర్చి బిలాము ద్వారా దేవుడు ప్రవచించాడు. సరే, 23వ అధ్యాయాన్ని ధ్యానం చేద్దాం. 23వ అధ్యాయం 30 వచనాలున్న అధ్యాయం. ఈ అధ్యాయాన్ని 2 భాగాలుగా విభజన చేద్దాం. 1 నుండి 12 వచనాలు బిలాము మొదటి ప్రవచనము. బిలాము యొక్క మొదటి ప్రవచనము. 13 నుండి 30వ వచనం వరకు బిలాము యొక్క రెండవ ప్రవచనము. బిలాము యొక్క రెండవ ప్రవచనం. ఆ తర్వాత ఈ అధ్యాయాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజిస్తూ ధ్యానం చేద్దాం. ప్రియులారా, ఈ అధ్యాయములో బాలాకు రాజు బిలాము ద్వారా ఇశ్రాయేలు ప్రజలను శపించాలి అని పిలువనంపించాడు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను శపించగలడా? దేవుడు ఇశ్రాయేలీయులకు మధ్యవర్తిగా ఉన్నాడు. వారిని కాపాడువాడు ఆయనే, వారిని నడిపించువాడు ఆయనే. దేవుడు తన సార్వభౌమాధికారమును బట్టి అపవాది చెడు చేయాలని పూనుకున్నాడు. కానీ దేవుడు దానిని తన ప్రణాళికలో అది మేలు కొరకై ఆయన జరిగించువాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవని మనము ఎరుగుదుము. బిలాము అని ఒక దుష్ట ప్రవక్త లేదా దుష్ట శకునగాండు లేదా దుష్ట మాంత్రికుడు దేవుణ్ణి మోసం చేసి దేవుని ప్రజలను శపించాలి అని శోధ సొమ్మును సంపాదించుకోవాలని ప్రయత్నించాడు. కానీ దేవుడు బదులుగా దానిని ఆశీర్వాదముగా ఆయన మలచినవాడు. దేవుని ఆశీర్వాదం మెస్సియా, దేవుని ఆశీర్వాదం, ఆ మెస్సియా యొక్క రాకడ, ఈ విషయాలను 23-24 అధ్యాయాల్లో మనం చూడగలం. ప్రియులారా, మనం చదివినటువంటి భాగములో మొదటి 3 వచనాలు, మొదటి 12 వచనాల్లో బిలాము మొదటి ప్రవచనాన్ని గూర్చి విన్నాం. మొదటి 3 వచనాలు ఇక్కడ రాయబడినటువంటి ఒక మాట ఏంటంటే బలిపీఠమును సిద్ధపరచుట. మొదటి 3 వచనాలు బలిపీఠములను, బలిపీఠము సింగులర్ కాదు, బలిపీఠములను, 7 బలిపీఠములను సిద్ధపరచుట. మొదటి వచనములు ఏమన్నాడు? ఇక్కడ నేను బలి అర్పించుటకు 7 బలిపీఠములను అన్నాడు. 7 బలిపీఠములను. ప్రియులారా, 7 బలిపీఠములు ఏమిటివి? వాస్తవానికి బలిపీఠము ఒకటే. బలిపీఠము ఒకటే. అది 7 బలిపీఠాలు కాదు. ఇశ్రాయేలు ప్రజలు వారు ప్రత్యక్షపు గుడారములో బలర్పించటానికి ఇత్తడి బలిపీఠం, తుమ్మకర్రతో చేయాలి, దానికి ఇత్తడిని పొదిగించాలి. ఆ బలిపీఠం మీద ఒకటే బలిపీఠం, ఆ బలిపీఠం మీద బలి అర్పించాలి. మరి 7 బలిపీఠములు ఏమిటి? హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనములో ఎఫ్రాయిము పాపమునకు ఆధారమగు బలిపీఠములు ఎన్నెన్నో కట్టెను, అతడు పాపము చేయుటకు అవి ఆధారములాయను కదా. ఇక్కడ మనం గమనిస్తుండగా ఇది ఒక నకిలీ
అంటే నిజమైన బలిపీఠం ఉన్నది, నకిలీ బలిపీఠములను అపవాది వాడు వాడుకునేవాడు. ఇవి దేవునికి ఇష్టమైనవి కావు. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 27వ వచనములో భక్తిహీనులు అర్పించు బలులు హేయములు అన్నాడు. అవి దేవునికి ఇష్టమైనవి కావు. ఏడు ఏడు అనేది సంపూర్ణమైన సంఖ్యే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఈ శకునగాడు సోదెగాడు, మాంత్రికుడైన బిలాము, ప్రవక్త అని చెప్పే కంటే మంత్రగాడు, శకునగాడు ఒక బలిపీఠము కడితే ఒకవేళ దేవుడు అంగీకరించడేమో, 7 బలిపీఠాలు కడదాం, అప్పుడు దేవుడు శాంతించవచ్చు అనే ఒక ప్రయత్నాన్ని ఆయన చేసినట్లుగా మనము చూడగలం. సరే, ఇందులో ఒక ఆత్మీయమైన పాఠం ఉన్నది. ఒకటి, బలిపీఠమును కట్టుట అంటే ఆత్మీయంగా ఒకే బలిపీఠం అయితే, దైవ గ్రంథమైన బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 10వ వచనములో మనకు ఒక బలిపీఠం ఉన్నది. యేసు శిలువ అని ఒకే ఒక బలిపీఠము మనకి ఇవ్వబడినది. పరలోకమునకు వెళ్ళుటకు ఏకైక మార్గము ప్రభు అయిన యేసుక్రీస్తు వారి, ఆయన ద్వారాని. అయితే ఇక్కడ ఒక 3 విషయాలు మనం ఆలోచన చేద్దాం. బలిపీఠమును కట్టుట అంటే రాళ్ళు సమకూర్చి బలిపీఠమును కట్టుట, అది సరిచేయబడు అనుభవాన్ని చూపిస్తూ ఉన్నది. బలులను అర్పించుట, దహన బలి అర్పించుట, ఆరాధన అనుభవమును చూపిస్తూ ఉన్నది. 3వ వచనములో మెట్ట ఎక్కెను, ఆయన నాకు కనబరుచున్నది నీకు తెలియజేసేదనని చెప్పి మెట్ట ఎక్కెను. ఇది ఎదిగే అనుభవాన్ని మనము చూడగలం. ప్రియులారా, బిలాము విగ్రహారాధన చేసినప్పటికీ దేవుడు అతనిని తన ప్రయోజనము కొరకు ఉపయోగించుకున్నాడు. దేవుడు గాడిదను కూడా మాట్లాడించే శక్తి కలిగిన వాడు. బిలాము వంటి అవిశ్వాసులను మనం అనుసరించకూడదు. అందుకే ప్రతి ఆత్మను మనము పరీక్షించాలి. మనము ఒక వ్యక్తిని నమ్మడానికి దేవుని వాక్య కొలతలే అవి సరి అయినవిగా మనము గుర్తించాలి. తర్వాత చూడండి, 4 నుండి 6 వచనాలు. దేవుడు బిలామును కలుసుకొని బాలాకు యొద్దకు పంపుట. చూడండి, అక్కడ దేవుడు బిలామునకు ప్రత్యక్షము కాగా మాత్రమే కాదు, 5వ వచనములో యెహోవా ఒక మాట బిలాము నోట ఉంచి అనే మాట. 2 విషయాలు మన విభాగములో గమనించగలం. దేవుడు బిలాముకు ప్రత్యక్షమగుట అంటే అన్యులకు కూడా ఆయన ప్రత్యక్షం అవుతాడా? ఎస్, ఆయన అన్యులకు కూడా ప్రత్యక్షం అవుతాడు. ఆనాడు అబీమెలెకు రాజుకు ప్రత్యక్షమయ్యాడు కదా. దేవుడు ఆయన తన కార్యమును నెరవేర్చుకొనుటకు ఆయన ఎవరినైనా ఆయన వాడుకొనగల సమర్థుడు. అది కేవలం దేవుని కృప. వారు చేసిన క్రియను బట్టి, వారు అర్పించిన బలిని బట్టి దేవుడు ప్రత్యక్షము కాలేదు ప్రియులారా, ఆయన కృపను బట్టి. సరే, ఆయన నోట యెహోవా ఒక మాటను ఉంచెను. దేవుడు తన నోటి మాటను ప్రవక్తల నోటిలో ఆయన ఉంచినట్లుగా మనం చూడగలం. యిర్మీయా నోట దేవుడు తన మాటను ఉంచగా యిర్మీయా దాన్ని భుజించాడు. కానీ బిలాము అలాంటి వాడు కాదు. అబద్ధ ప్రవక్త. పౌలు ఇలా అన్నాడు, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం. చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని మనము చదువుకుందాం. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకై ఉన్నవి అన్నాడు. దేవుడు
ఆయన తన కార్యమును ఆయన జరిగించువాడు. సరే, ఆ తర్వాత ముఖ్యమైన ప్రవచన భాగానికి మనం వెళ్దాం. బిలాము యొక్క మొదటి ప్రవచనం 7 నుండి 10 వచనాల్లో ఇశ్రాయేలీయులను శపించటానికి ప్రయత్నం చేశాడు. కానీ ఈ భాగంలో మనం గమనిస్తుండగా 7 నుండి 10 వచనాల్లో ఇశ్రాయేలు శపించబడదు, ఇశ్రాయేలు శపించబడదు. ఈ భాగంలో బిలాము ఉపమాన రీతిగా ఇట్లనను, ఆరాము నుండి బాలాకు, తూర్పు పర్వతముల నుండి మోయాబు రాజు నన్ను రప్పించి. ఇద్దరు రాజులు మనం ఇంతకు ముందే విన్నాం. ఈ మోయాబు రాజు, ఆరాము రాజు, వీరిద్దరూ శరీర సంబంధమైనటువంటి వారికి సాదృశ్యముగా ఉన్నది. శరీర సంబంధమైనటువంటి వారు. వీరితలను రప్పించి వారు ఏమన్నారు? రమ్ము, నా నిమిత్తము యాకోబును శపింపరమ్ము, ఇశ్రాయేలును భయపెట్టవలెను, రమ్ము రమ్ము కదా. వారు పిలిచారు ఏమని? మీరు ఇశ్రాయేలును భయపెట్టాలి, ఇశ్రాయేలు ప్రజలను మీరు శపించాలి, భయపెట్టాలి, శపించాలి. ప్రియులారా, వీరిని దేవుడు ఆశీర్వదించాడు. శపించగలరా? అందుకే 8వ వచనములో ఏమని శపింపగలను? దేవుడు శపింపలేదే. ఏమని భయపెట్టగలను? దేవుడు భయపెట్టలేదే. దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగము ఇశ్రాయేలు ప్రజలు అనేది చాలా స్పష్టమైనటువంటి మాట. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో దేవుడు ఇలా వాగ్దానం చేశాడు, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వదిస్తాను అబ్రాము, నిన్ను శపించే వారిని నేను శపిస్తాను. దేవుడు ఆయన తన వాక్యమును ఎన్నటికు మార్చుకునేవాడు కాడు. దేవుడు వాగ్దానము దయచేశాడు. దేవుడు ఆయన తన ప్రజలను నిరుత్సాహపరిచేవాడు కాదు. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనములో నిన్ను ఎన్నడును ఎడబాయను, విడువను ఎడబాయను, నేను నీకు తోడయుందును. వారిని ఆశీర్వదించిన వాడు. ఆశీర్వదించబడినటువంటి ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు. సరే, ఇంకొక మాట మనము గమనిస్తున్నాం 9వ వచనములో. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలాంటి వారు? 8వ వచనములో వారు ఆశీర్వదించబడిన వారు. 9వ వచనములో వారు ప్రత్యేకించబడినటువంటి వారు. అంటే వీరికి ఇతర దేశాలకు మధ్య వ్యత్యాసం ఉన్నది. వీరు ప్రత్యేకింపబడిన ప్రజలు, వీరు ప్రత్యేకించబడిన వారు. అందుకే అన్నాడు, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును అనే మాట. ఒంటిగా నివసించును అంటే ఒంటరిగా నివసించేవారు, అంటే వేరే వారితో వీరు కలసిపోరు. వీరొక ప్రత్యేకమైన వారుగా వీరు ఉన్నారు. ఈ ప్రవచనము నేటికి అక్షరాల వాస్తవం. యూదులు వారి ప్రత్యేకత. దేవుడు ఆనాడే వారిని ఆయన ఎన్నుకున్నాడు. హెబ్రీ పత్రిక నిర్గమాకాండం 19వ అధ్యాయం 5-6 వచనాల్లో ఏమన్నాడు? మీరు నా మాట విని నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు సమస్త దేశములలో నాకు స్వకీయ సంపాద్యమగుదురు. సమస్త భూమియు నాదే కదా, మీరు నాకు యాజక రూపమైన రాజ్యముగా, పరిశుద్ధ జనముగా ఉందురు. అంటే ప్రత్యేకంగా ఉన్నవారు. వీరు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా ఉన్నవారు అన్నాడు హామాను మొర్దెకైను గురించి. అహష్వేరోషు రాజుతో ఏమన్నాడు? రాజా, నీ రాజ్యములో ఒక జనమున్నది, వారు ఒక ప్రాంతము నుండి చెదరి మన దగ్గరకు వచ్చిన వారు, వారి విధులు సకల జనుల విధులకు అవి వేరుగా ఉన్నవి, అవి వేరుగా ఉన్నవి కదా. కొత్త నిబంధనలో కూడా పౌలు ఆ 3000 మంది వాక్యాన్ని విని రక్షించబడిన వారితో ఏమన్నాడు? మీరు వేరై రక్షణ పొందుడి, మీరు వేరై రక్షణ పొందుడి. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం
14 నుండి 18వ వచనం వరకు దేవుని ప్రజల ప్రత్యేకతను గురించి ఆయన వివరించాడు. నిర్గమాకాండం 19వ అధ్యాయములో యూదులకు, ఇశ్రాయేలు ప్రజలకు ఇవ్వబడినటువంటి ఆ వాగ్దానం క్రొత్త నిబంధన ఇశ్రాయేలు, క్రొత్త నూతన ఇశ్రాయేలు, యేసు ప్రభు రక్తములో కడగబడిన దేవుని పిల్లలను గూర్చి పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనములో ఏమన్నాడు? మీరు నాకు రాజులైన యాజక సమూహం, మీరు ప్రత్యేక జనం కదా, మనము ప్రత్యేకముగా ఉండాలి, దేవుని పిల్లలు వేరై ఉండాలి. ఇంకొక మాట అన్నాడు అక్కడ 9వ వచనములో, ఇదిగో ఆ జనము ఒంటిగా నివసించును, జనములలో లెక్కింపబడరు, జనములలో లెక్కింపబడరు. అంటే వారి ప్రత్యేకతను గురించి ఆయన అన్నాడు, వారి ప్రత్యేకతను గురించి చెప్పాడు. యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు, ఇజ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టగలరు? అంటే వారు విస్తారమైన జనము అని. దేవుడు వారిని ఆయన విస్తరింపజేశాడు, విస్తరింపజేశాడు. ఆదికాండం 13వ అధ్యాయములో అబ్రాముతో ఏమన్నాడు? అబ్రామా, ఇదిగో నీవు ఇసుక రేణువుల వలె నీ సంతానమును నేను వృద్ధి చేస్తాను. అలాగే 15వ అధ్యాయం 5వ వచనములో కూడా అబ్రామా, నీ సంతానం భూమి మీదనున్న ఇసుక రేణువుల వలె, ఆకాశములో ఉన్న నక్షత్రముల వలె నేను విస్తరింపజేస్తాను. భూమిలోని అన్ని జాతులలో వీరు ఆశీర్వదించబడిన వారుగా దేవుడు చేస్తాను అని వాగ్దానము చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయములో ఈ వాగ్దానము అక్షరాల నెరవేరినట్లుగా మనము చూడగలం. 11వ అధ్యాయం 12వ వచనములో సముద్రపు ఆ యొక్క ఇసుక రేణువుల వలె, అసంఖ్యాకమైన ఆకాశపు నక్షత్రాల వలె నేను నీ సంతానమును చేయుదును. అబ్రహాము యొక్క పిల్లలు మరి నాడు క్రొత్త నిబంధనలో మరి ఎవరి అబ్రహాము సంతానం? గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనాన్ని మనం చదివినప్పుడు ఇలా రాయబడి ఉన్నది 26 నుండి, యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తు లోనికి బాప్తిస్మము పొందిన మీరు క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని, గ్రీసు దేశస్థుడని, దాసుడని, స్వతంత్రుడని, స్త్రీ అని, పురుషుడని ఏ భేదము లేదు. యేసు క్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు, మీరందరూ ఏకముగా ఉన్నారు. 29వ వచనం, మీరు క్రీస్తు సంబంధులైతే అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. ఈనాడు దేవుని సంఘముగా పిలువబడే మనం ఆశీర్వదించబడిన వారం. ఎఫెసీ 1:3, దేవుని ప్రజలమైన మనం ప్రత్యేకించబడిన వారం, వేరై ఉన్నవారం. కొరింథీ 2వ పత్రిక 6వ అధ్యాయం, దేవుని ప్రజలమైన మనము అబ్రహాము సంతానముగా విస్తారమైన ప్రజలుగా ఆశీర్వదించబడిన వారం. గలతీ పత్రిక 3వ అధ్యాయం. తర్వాత ఈ సంఖ్యాకాండం 10వ అధ్యాయములో బిలాము ఒక కోరికను కోరాడు. ఏమిటి ఆ కోరిక? నీతిమంతుల మరణము వంటి మరణం నాకు లభించునుగాక అన్నాడు. నిజమా? అది కోరిక బిలాము. నీతిమంతుల మరణము వంటి మరణము నాకు సంప్రాప్తమగునుగాక అన్నాడు. మరి ఇలాంటి మరణమును ఈ బిలాము ప్రవక్త పొందాడా? నీతిమంతుల మరణము వంటి మరణమును ఇతడు పొందాడా? ఇదే సంఖ్యాకాండం 31వ అధ్యాయం 8వ వచనాన్ని మనం చదువుకుందాం. చూడండి, సంఖ్యాకాండం 31:8 లేదా 7-8 వచనాలు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు వారు మిద్యానీయులతో యుద్ధము చేసి మగవారినందరినీ చంపబడిన ఇతరులు గాక మిద్యాను రాజులను, అనగా మిద్యాను 5 రాజులైన ఏవేని, రేకేమును, షూరును, హూరును, రెబానును చంపిరి. బెయోరు కుమారుడైన బిలామును ఖడ్గముతో చంపిరి. దేవుడు ఈ కోరికకు ఆమేన్ చెప్పలేదు.
ఈ కోరికను అతడు నెరవేర్చలేదు. వాస్తవానికి మనుషులెవరు నీతిమంతులు కారు. రోమాపత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేకపోవచ్చున్నారు. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు. రోమాపత్రిక 3వ అధ్యాయం 10-11 వచనాల్లో. మరి ఎవరు నీతిమంతులు కాగలరు? అదే రోమాపత్రిక 3వ అధ్యాయం 24వ వచనములో క్రీస్తు యేసునందలి విమోచనము ద్వారా, కేవలం ఆయనను విశ్వసించుట ద్వారా, ఆయన రక్తము ద్వారా మనము ఉచితముగా నీతిమంతులని తీర్చబడుచున్న ఆయన కృప ద్వారా, విశ్వాసము ఉంచుట ద్వారా, ఆయన కృప ద్వారా మనము నీతిమంతులముగా మనము తీర్చబడగలము. ప్రభు మనలను నీతిమంతులనుగా చేయుట కొరకై ఆయన అనీతిమంతులలో ఒకడుగా లెక్కించబడ్డాడు. మనము దేవుని నీతి అగునట్లు అన్నాడు. కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం ఆఖరి వచనములో ఏమన్నాడు? మనము ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయన మన కొరకు పాపముగా చేయబడెను. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరిస్తారో వారి నీతిమంతుల మరణమును వారు పొందగలరు. తర్వాత చూడండి 11-12 వచనాల్లో బాలాకు రాజు యొక్క నిరాశ. బాలాకు రాజు యొక్క నిరాశ 11-12 వచనాలు. అంతటా బాలాకు బిలాముతో నీవేమి చేసితివి అన్నాడు. కదా, నేను శపించమని నిన్ను అడిగాని, నీవేం చేశావు? కారణం ఏమిటి అంటే ఇంత అతడు గట్టిగా మాట్లాడడానికి డబ్బుకు అమ్ముడు పోయినటువంటి బిలాము. అందుకే బాలాకు నేను శపించమన్నాను, నీవేం చేశావు? అప్పుడు ఈయన చెప్పిన జవాబు, యెహోవా నా నోట ఉంచిన దానిని నేను శ్రద్ధగా పలకవద్దా? కదా, దేవుని మాట. వాస్తవానికి ప్రియులారా, ఈనాడు చాలా మంది దేవుని మాటలు పలుకక వారి సొంత మాటలను పలికేవారున్నారు. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 18వ వచనములో అట్టి వారు మన ప్రభు అయిన క్రీస్తుకు కాక తమ కడుపుకే దాసులు, వారు ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనుషులను మోసపుచ్చుదురు. ఇంపైన మాటలు. ప్రియులారా, దేవుని మాటలు పలకాలి అంటే యెషయా వలె మన నోరు, మన పెదవులు బలిపీఠము మీద ఉన్న నిప్పుల చేత తాకబడాలి కదా, అది నాలుక శుద్ధి చేయబడాలి. అప్పుడు మాత్రమే దేవుని మాటలను ఉన్నవి ఉన్నట్లుగా మనము పలుకగలం. సరే, ఆ తర్వాత చూడండి 2వ ప్రవచనము కొరకైన సిద్ధపాటు, లేదా 13-30 వరకు బిలాము ద్వారా పలుకబడిన 2వ ప్రవచనం. ఈ 2వ ప్రవచనం కొరకు 13-17వ వచనం వరకు మరల బలులను అర్పించుట సిద్ధపాటు కదా. ఈ ప్రత్యక్షతకు ముందు మరలా వారు బలిపీఠమును కట్టుట. అయితే ఇక్కడ ఒక సంగతి జరిగిందండి. అయ్యా, నీవు ఒకవైపు చూచి భయపడ్డావేమో ఇశ్రాయేలు ప్రజలను చూచి, మరోవైపుకు వెళ్దామురా అంటూ అతనిని 14వ వచనములో పిస్గా కొనకొండనున్న కావలి వారి పొలమునకు తోడుకొని పోయి, నీవు ఇంతకుముందు చూసినప్పుడు నీకు వారు సరిగా కనబడలేదేమో, లేక వారు భయంకరంగా కనబడ్డారేమో. ఇప్పుడు వేరే స్థలములో నుండి నేను వారిని నీకు చూపిస్తాను. ప్రియులారా, స్థలము మారిన, మనుషులు మారిన, దేవుని చిత్తము ఎన్నడూ మారదు కదా. ఈనాడు దేవుని బోధకులు వారికి అనుకూలమైన రోజు ఒక మాట అంటారు, వారికి అనుకూలము కాని రోజు మరొక మాట అంటారు. వారు తాము పగబట్టిన వారు వారి ముందు ఉండగా ఒక మాట పలుకుతారు, వారికి ఇంపైన వారు, ఇష్టమైన వారు, వారికి ఈవులిచ్చేవారు వారి ముందు ఉండగా మరొక మాట పలికే కడుపుకు దాసులు ఎందరో వీరు నాయకులుగా చలామణి అవుతూ ఉన్నారు. చూడండి 14వ వచనములో పిస్గా కొన నున్న కావలి వారి పొలము.
మరొక ప్రాంతానికి తీసుకొని వెళ్ళాడు. ఆ మోయాబు మైదానములలో ఎరుకో ఎదుటనున్న పిస్గా కొండ అది. ఆ కొండ మీద నుండి మరలా 7 బలిపీఠములను కట్టుట, మరలా ఆ బలిపీఠముల మీద ఒక్కొక్క దాని మీద ఒక కోడెను ఒక పుటేలును దహన బలిగా అర్పించుట, యెహోవాను మరలా కలుసుకొనుట. 16వ వచనములో యెహోవా బాలామును ఎదుర్కొని ఒక మాట అతని నోట ఉంచి అన్నాడు. మరలా దేవుడు అతని నోట తన వాక్కును ఉంచాడు. దేవుడు తన ప్రజల కొరకు ఆయన ఇస్తున్నటువంటి వాగ్దాన వచనాలు, ఆశీర్వచనాలు, గొప్ప ప్రవచనం. చూడండి 2వ ప్రవచనం 18వ వచనము నుండి 24వ వచనము వరకు మనం గమనిస్తున్నాం. ఇక్కడ దేవుడు తనను గురించి బయలుపరుచుకున్నాడు. మాత్రమే కాదు, ఇశ్రాయేలు జనాంగమును గురించి ఆయన మరలా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. 19వ వచనంలో దేవుడు తనను గురించి పలికినటువంటి మాట. దేవుడు ఎలాంటి వాడు? ఆయన మనుష్యుడు కాడు. అబద్ధం ఆడుటకు దేవుడు ఒక మనుష్యుడు కాడు. దేవుడు ఆయన ఒక లంచము ఇవ్వడము ద్వారా, ఆయనకేదో నైవేద్యం ఇవ్వడము ద్వారా, ఆయనకేదో ఐశ్వర్యం ఇవ్వడము ద్వారా, ఇదిగో ఈ బిలాము వలె సోదెసొమ్ము కొంత తెచ్చారు, ఆ తర్వాత రెట్టింపు తెచ్చారు, మనసు మార్చుకున్నాడే. దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు పశ్చాత్తాప పడేవాడు కాదు. దేవుడు తన మాట ఇచ్చాడు అంటే మాట నెరవేర్చువాడు, మాటను నెరవేర్చువాడు, మాట తప్పువాడు కాడు. ప్రియులారా, ఇక దేవుని యొక్క సుగుణాలను మనం గమనిస్తున్నప్పుడు దేవుడు ఏ విషయాల్లో ఆయన మాట తప్పేవాడు కాదు అంటే, ఒక వ్యక్తిని రక్షించుటలో ఆయన మాట తప్పేవాడు కాదు. ఒక వ్యక్తిని రక్షించుటలో, రక్షణ దేవుని కృప ద్వారాని. ఆయన అబద్ధమాడ నేరని దేవుడు. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2వ వచనములో ఆ నిత్య జీవమును అబద్ధమాడనేరని దేవుడు అనాది కాలమందే వాగ్దానము చేసెను. ఒక వ్యక్తికి నిత్య జీవమును ఆయన ఇచ్చాడు అంటే అది నిత్య జీవమే, అది తాత్కాలికమైన జీవము కాదు. ఇంకా ఏ విషయాల్లో దేవుడు అబద్ధమాడువాడు కాదు. ఒక వ్యక్తికి కృపావరములను ఇచ్చే విషయములో రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనములో దేవుడు తన కృపావరముల విషయములోను పిలుపు విషయములోను పశ్చాత్తాపపడడు. ఆయన ఎందుకు పిలిచానా ఈ వ్యక్తిని అని పశ్చాత్తాపపడేవాడు కాదు. ఎందుకు నేను కృపావరాలు ఇచ్చానా అని పశ్చాత్తాపపడేవాడు కాదు. ఆయన మాట ఇచ్చి మాటను నెరవేర్చువాడు. అబ్రహాముకు మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చినవాడు. యాకోబుకు మాట ఇచ్చాడు, మాటను నెరవేర్చువాడు. ఆయన మాట ఎన్నటెన్నటికి తప్పిపోదు సుమి. ఆయన మాట ఇచ్చాడా, ఆయన మాటను నెరవేర్చువాడు. ఆకాశము భూమి గతించినను ఆయన మాటలలో ఒక సున్నైనను ఒక పొల్లైనను తప్పిపోదు. పిల్లల మానవుని ఆలోచనలు వేరు, దేవుని ఆలోచనలు వేరు. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాల్లో ఇలా రాయబడి ఉన్నది. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఆకాశములు భూమికి ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. ప్రియులారా, దేవుడు ఆయన మాట తప్పేవాడు కాదు. నీకు ఇచ్చిన వాగ్దానం, రే సోదరుడో సోదరి ఎత్తి పట్టుకో. దేవా, నీవు ఈ మాట ఇచ్చావు, ఈ వాగ్దానాన్ని ఇచ్చావు. ఆనాడు పితరులకు నెరవేర్చిన దేవుడవు, నాకును ఈ వాగ్దానమును నెరవేర్చు దేవా అని ఆ దేవుని సన్నిధిలో ఆ వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకోవాలి. దేవుడు ఎలాంటి వాడు ఈ భాగములో తేటగా దేవుడు చెప్పాడు 18-19 వచనాల్లో. తర్వాత ఏమన్నాడు? ఇదిగో దీవించుమని నాకు సెలవాయను, ఆయన దీవించెను. నేను మార్చజాలను, ఆయన దీవించెను. అబ్రహామును దీవించాడు,
ఆదికాండం 12లో, ఆదికాండం 22లో అబ్రహామును దీవించాడు. నేను నిన్ను ఆశీర్వదించి అన్నాడు. దేవుడు గలవాడు. దేవుడు ఆశీర్వదిస్తే దానిని త్రిప్పివేయగలవాడు ఎవడు? దానిని మార్చగలవాడు ఎవడు? ఆయన చేతిలో నుండి మనను అపహరింపగలవాడెవడు? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనములో, లేదా 27, 28, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమునిచ్చుచున్నాను, గనుక అవి ఎన్నటికి నశింపవు, ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు. నా తండ్రి చేతిలో నుండి ఎవడును అపహరింపలేడు. భద్రత. ఆయన దీవించగా దానిని తిప్పగలవాడెవడు? ఆయన పట్టుకొనగా ఆయన చేతిలో నుండి విడిపించి శపించగలవాడు ఎవడు? దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలను ఈ భాగములో మనము గమనిస్తున్నాం. దేవుడు కాపాడువాడు, మన శక్తి చేత కాపాడువాడు, తన భద్రత చేత ఆయన కాపాడువాడు. అది ఇక్కడ మనం గమనిస్తుండగా దేవుడు అబద్ధమాడజాలని దేవుడు, దేవుడు పశ్చాత్తాప పడని దేవుడు, దేవుడు దీవించు దేవుడు, దేవుడు తోడయుండు దేవుడు, దేవుడు తన కార్యమును బయలుపరచే దేవుడు, తన కార్యము బయలుపరిచే దేవుడు. చూడండి 23వ వచనములో, ఆయా కాలముల యందు దేవుని కార్యములు యాకోబు వంశస్థులకు ఇశ్రాయేలీయులకు తెలుపబడును. అద్భుతమైనటువంటి మాట. ఆయా కాలములలో దేవుడు తన కార్యములను తన ప్రజలకు ఆయన తెలియజేసేవాడు. ప్రియులారా, ఆయన ఒక మాట అంటాడు, సొదొమ గొమొర్రాలను కాల్చాలి, నిప్పులతో దానిని దహించాలి అన్నప్పుడు ఆదికాండం 18వ అధ్యాయములో, నేను చేయబోవు కార్యమును అబ్రహామునకు తెలియజేయక ఉందునా, నేను అక్కడికి వెళ్ళాలి, అబ్రహామునకు దాచదనా, నేను అబ్రహాముకు తెలియచేస్తాను నేను చేయబోయే కార్యాన్ని. ఆమోసు గ్రంథం 3:7 ఏమన్నాడు? తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభు అయిన యెహోవా ఏమీయూ చేయడు. ఈనాడు కొత్త నిబంధనలో నీవు నేను ఆయన పిల్లలం, ఇంకా చెప్పాలంటే ఆయన స్నేహితులం. యోహాను సువార్త 15:15లో ఏమన్నాడు? దాసుడు తన యజమానుడు చేయుదానని ఎరుగడు, గాని నేను మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేసి తిని. అద్భుతం. దేవుడు తాను తెలియజేసేవాడు. అసలు ఇక్కడ మాట ఎంత గంభీరమైనది ప్రియులారా. తన ప్రజలకు కార్యములను తెలియజేయువాడు. దేవుని గురించినటువంటి ఒక 5 సంగతులు విన్నాం. మాత్రమే కాదు, ఈ ప్రవచనములో ఇశ్రాయేలు ప్రజలను గూర్చి కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. 21వ వచనంలో, వారు ఎలాంటి వారట? వారు ఎలాంటి వారు? వారు దీవించబడిన వారు. 20లో, 21లో ఇంకేమన్నాడు? యాకోబులో ఏ దోషమును కనుగొనలేదు, ఇశ్రాయేలులో ఏ వంకరతనమును చూడలేదు. ఇదేంటండి అద్భుతమైనటువంటి మాట. యాకోబులో దోషము లేదా? ఇశ్రాయేలులో వంకరతనమేమి లేదా? వీరు ఐగుప్తులో నుండి బయలుదేరి రాగా ఎన్నిసార్లు దేవుని మీద వారు సనిగారు, ఎన్నిసార్లు సనిగారు, ఎన్నిసార్లు దేవుణ్ణి దుఃఖపరిచారు, దేవుణ్ణి కోపపరిచారు. కానీ దేవుడు ఎలాంటి వాడు అంటే 103వ కీర్తన 12వ వచనములో, పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను అంత దూరపరచి ఉన్నాడు. యాకోబును కడిగినవాడు, వారి పాపములు ఎర్రగా ఉన్నను అవి కెంపు వలె కడిగినవాడు, వారిని క్షమించినవాడు, వారి అతిక్రమములను సముద్రపు అగాధములో పడవేసినవాడు, వారి పాపములను ఆయన మరెన్నడూ జ్ఞాపకము చేసుకొననని వాగ్దానము చేసినవాడు.
మరి ఈనాడు క్రొత్త నిబంధనలో మనలను గురించి మనం ఆలోచన చేస్తున్నప్పుడు వాస్తవానికి మనలో దోషం ఉన్నది, మనలో వంకరతనం ఉన్నది. యేసు క్రీస్తు ప్రభువారు తన రక్తము ద్వారా ఆయన కడిగినవాడు, తన రక్తము ద్వారా ఆయన క్షమించినవాడు. మరి 2వ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో సమాధాన పరుచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించాను కదా. ఈనాడు ఆయన ఏమంటున్నాడు? నేను మిమ్మల్ని ఉచితముగా నీతిమంతులని తీర్చాను, ఉచితముగా నేను మిమ్మల్ని నీతిమంతులనుగా చేశాను. మీరు నీతిమంతులే, మీరు నీతిమంతులే. రోమాపత్రిక 8:1 అన్నాడు, ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షావిధి లేదు, శిక్ష క్రీస్తు భరించాడు, ఇక మనకు శిక్ష లేదు. మన అనీతిని, మన స్వనీతిని, మన దుర్మార్గతను అతని మీద మోపబడగా అతని నీతి మన మీద ఆపాదించబడినది. తండ్రి అయిన దేవుడు ఈనాడు నిన్ను నన్ను రక్షించబడిన వారిని ఇలా క్రీస్తులో నుండి చూడగా, అరే ఈ వ్యక్తిలో ఏ దోషము నేను కనుగొనలేదు, ఈ వ్యక్తిలో ఏ వంకరతనమును నేను చూడలేదు అని దేవుడు ఒక తీర్మానం చేసేవాడు. మాత్రమే కాదు, 22వ వచనములో రాజు యొక్క జయధ్వని వారిలో ఉన్నది. వీరు ఎలాంటి వారు అంటే జయము పొందిన వారు, వీరు నిర్దోషులుగా ఉన్నవారు, వీరు వంకరతనము లేని వారు, వీరు విమోచించబడిన వారు, వీరు జయము గలవారు అన్నాడు. జయం దేవుడు యేసు క్రీస్తు ప్రభువు ద్వారా అన్నాడు వారికి విజయం ఇచ్చాడు. ఐగుప్తీయుల పైన జయం యెహోవా ద్వారాని, అమాలేకీయుల పైన జయం యెహోవా ద్వారాని, ఫిలిస్తీయుల మీద జయం యెహోవా నామమునని. మరి నాడు మన జీవితాల్లో దేవుడు ఆయన జయమిచ్చువాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం మనము 31వ వచనము నుండి గమనిస్తే, ఎట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి ఎవడు. మనకు దేవుడు ఆయన జయమిచ్చువాడు, జయ జీవితమును ఆయన అనుగ్రహించువాడు. ఇదే అధ్యాయం ఆఖరి వచనాల్లో ఆయన ఏమన్నాడు? 37వ వచనంలో, రోమా 8:37, అయినను మనము మనలను ప్రేమించిన వాని ద్వారా, అంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడు మనకు విజయమును ఆయన అనుగ్రహించిన వాడు. మాత్రమే కాదు, ఇంకా ఈ సంఖ్యాకాండం 23వ అధ్యాయం ఈ 2వ ప్రవచనములో ఇశ్రాయేలు ప్రజలను గురించి దేవుడు మాట్లాడుతూ, గురుపోతు వేగము వంటి వేగము వారికి ఉన్నది. గురుపోతు అంటే పొటేలు కాదు, ఇది ఇంగ్లీష్లో యూనికార్న్ అని రాయబడి ఉంది. గురుపోతు అంటే, ఈ గురుపోతు అనేది ఒక కొమ్ములు కలిగినటువంటి ఒక వృషభం, కొమ్ములు తిరిగినటువంటి ఒక భయంకరమైనటువంటి శక్తి గల ఒక జంతువు. కొమ్ములు, గురుపోతు కొమ్ములు అని బైబిల్ గ్రంథములో మనము గమనిస్తూ ఉంటాం కదా. వృషభము, గురుపోతు కొమ్ములు. ద్వితీయోపదేశ కాండం 33వ అధ్యాయం 17వ వచనములో, అతని కొమ్ములు గురుపోతు కొమ్ములు, వాటి వలన అతడు భూమ్యాంతముల వరకు జనులను త్రోసివేయును. ఇది బలము గలది, బలమైనటువంటిది, దానిని ఎవరు లోపరుచుకొనజాలరు. యోబు అన్నాడు, ఈ గురుపోతు బలము ఎంతో గొప్పది అన్నాడు. అంటే దేవుడు వీరిని బలమైన జనముగా ఆయన చేశాడు. బలమైన జనం అంటే వీరి బలము ఎక్కడిది? వీరిదా? వీరి బలము వీరిదా? నిర్గమాకాండం 15వ అధ్యాయంలో వారు ఐగుప్తీయులను జయించి బయటికి రాగానే యెహోవా నా బలమా అని పాడారు. 18వ కీర్తనలో దావీదు ఏమని కీర్తన పాడాడు? యెహోవా నా బలమా అని కీర్తన పాడాడు. ఈనాడు ప్రభువులో మనకు బలమున్నది. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 30వ వచనములో
6వ అధ్యాయం 10వ వచనములో ప్రభువునందు బలవంతులై ఉండుడి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనములో క్రీస్తు యేసునందున్న కృప చేత బలవంతులు కమ్ము అన్నాడు. తర్వాత 24వ వచనములో ఇంకొక మాట చెప్పాడు వీరిని గూర్చి, ఇదిగో ఆ జనము ఆడు సింహము వలె లేచును, అది సింహము వలె నిక్కి నిలుచును, అది వేటను చంపి తిని చంపబడిన దాని రక్తమును త్రాగు వరకు పండుకొనదు. పిల్లల, ఈ గంభీరమైనటువంటి ప్రవచనం మనం ఆలోచన చేస్తుండగా 24వ వచనములో ఈ ప్రజలు ఎలాంటి వారంటే సింహము వంటి వారు అన్నాడు. సింహము వంటి వారు అంటే తమ విరోధులైన దేశములను వారు మృంగివేయుదురు, వారి ఎముకలను ఆ పొడిగా చేయుదురు, తమ బాణములతో వారిని ముక్కలుగా చేయుదురు. ఇశ్రాయేలు ప్రజల ద్వారా దేవుడు అనుగ్రహించినటువంటి విజయం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇందులో మరొక మాట, ఇశ్రాయేలు ప్రజలు వారు సింహము వంటి వారే, కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనములో ఆయన యూదా గోత్రపు కొదమ సింహము అని వ్రాయబడి ఉన్నది. నెబుకద్నెజరు దానియేలు గ్రంథం 2వ అధ్యాయములో చూసిన ప్రతిమ అయితే చేతి సహాయము లేకుండా తీయబడిన ఒక రాయి ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగులగొట్టి నిర్మూలము చేయును. మన ప్రభువు ఆయన యుద్ధములో జయముందువాడు, రాజులను జయించువాడు. పిల్లరా, ఈనాడు ప్రభు మనకు ఆయన విజయమును అనుగ్రహించువాడు, విజయమును అనుగ్రహించువాడు. ఆయన అన్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళండి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, మీరు జయిస్తారు, రాజ్యములను జయిస్తారు. నిజమే, 12 మంది ద్వారా ప్రారంభమైన పరిచర్య ఈనాడు ప్రపంచములో వ్యాపించి ఉండగా నేడు కూడా నీ మీద నా మీద ఉన్నటువంటి ఒక గొప్ప భారం, ఆయనను గూర్చిన ప్రకటన మనము చేయాలి. వాస్తవానికి ఈ 24వ వచనం వరకే ఈ 2 ప్రవచనాలను గురించి మనం ఆలోచన చేయాలి. 25 నుండి 30 వరకు 3వ ప్రవచనము కొరకైన సిద్ధపాటు అయిన అధ్యాయంలో ఉన్నది. మనము దాన్ని చదువుకుందాం. అంతటా బాలాకు, నువ్వు ఏ మాత్రమును వారిని శపింపవద్దును దీవింపవద్దు, నువ్వు శపించవద్దు దీవించవద్దు కదా. ఈ అన్యజనులు వారు అల్లరి చేసినంత మాత్రాన ఈ బిలాము ప్రవక్త సోదెగాడు, బాలాకు రాజు, దేవుని ప్రజల శత్రువు, వీరు లేచి దేవునికి విరోధముగా, దేవుని ప్రజలకు విరోధముగా వారు ఎన్ని ప్రణాళికలు వేసినా 2వ కీర్తన ప్రకారం ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు, అపహసించుచున్నాడు. మరేమి చేయగలరు? 26లో ఏమన్నాడు? బిలాము, యెహోవా చెప్పినదంతయు నేను చేయవలనని నేను నీతో చెప్పలేదా? మెట్టుకు సోదె సొమ్ము తీసుకున్నా నేను మాత్రం ఒక తీర్మానం చేశాడు, దేవుని మాటను నేను మీకు చెప్పాలి కదా. దేవుని మాట కాకుండా నీవు చెప్పినట్లుగా నేనెలా చేయగలను అన్నాడు. అపోస్తలులు కూడా, పేతురు, యోహానులు, వారిని అధికారులు బెదిరించారు, బెత్తములతో కొట్టారు. అపోస్తల కార్యం 4వ అధ్యాయం 19-20 వచనాలు ఏమన్నాడు? అందుకు పేతురు యెహోవాను, లేదా ఏమన్నాడు? పేతురును యోహానును వారిని చూసి, దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, దేవుని మాటను మేము చెప్పక ఉండలేము. మేము దేవునికే లోబడేవారం, మేము మనుషులకు లోబడు వారము కాము. 27 నుండి 30 వచనాల్లో బాలాకు బిలామును మరొక చోటికి నడిపించుట. ఇది విచిత్రంగా ఉంది. వాస్తవానికి ఈ ప్రజలు ఒక మోయాబు మైదానములో ఉండగా ముందు ఒక ప్రదేశము నుండి వారిని చూపించాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు. భయపడ్డావేమో, మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్తాను, పిస్కా కొండ మీద నుండి చూపించాడు. ఇప్పుడు చెప్పు అన్నాడు. ఇప్పుడు మరొక ప్రదేశానికి తీసుకుని వెళ్తున్నాడు.
పేయోరు శుకరం మీద కూర్చుండబెట్టి నిలువబెట్టి ఇదిగో వారిని చూడు ఇప్పుడు చెప్పించు అంటున్నాడు. ప్రియులారా, ప్రదేశాలను మార్చినంత మాత్రమున దేవుడు ఆయన తన చిత్తమును మార్చుకునేవాడు కాదు. దేవుడు మార్పు లేనివాడు. దేవుడు మార్పు లేనివాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవానైన నేను మార్పు లేని వాడను గనుక యాకోబు సంతతి వారైన మీరు లయము కాలేదు. పిల్లరా, మార్పు లేని దేవుడు, మారని దేవుడు. ఆయన ప్రేమలో మార్పు లేదు, ఆయన కృపలో మార్పు లేదు, ఆయన దీర్ఘశాంతములో మార్పు లేదు, ఆయన ఆశీర్వాదములో మార్పు లేదు, ఆయన కృపా వరములలో మార్పు లేదు. ఈనాడు నీలోనే నాలోనే అనేకమైన మార్పులు ఉండగా పిల్లరా, మనం కూడా మారని దేవుణ్ణి సేవిద్దాం. దేవుడు సార్వభౌముడు. ఆయన సార్వభౌమాధికారమును బట్టి అపవాది ప్రయత్నములను ఆయన విఫలము చేసి దేవుని ప్రజలకు ఆయన జయమిచ్చేవాడుగా ఉండగా ప్రియులారా, దేవుణ్ణి మరెక్కువగా ఆశ్రయించి అపవాది చేసే శాపకరమైన సంగతులన్నీ దేవుడు మనకు ఆశీర్వాదకరమైనవిగా ఆయన మార్చేవాడుగా ఉండగా మరెక్కువగా దేవుణ్ణి ఆనుకొని విశ్వాస యాత్రలో సాగి వెళ్ళుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపను సహాయమును దయచేయునుగాక. ఆమేన్.